సురేష్ గోపి ప్రముఖ మలయాళ నటుడు. మొన్నటి ఎన్నికల్లో కేరళలోని త్రిశూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే సురేష్ గోపి తన నిర్ణయాన్ని మార్చుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాను కేంద్ర మంత్రివర్గంలో కొనసాగదలుచుకోలేదని అన్నారు. ఓ మలయాళం న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. చేతిలో పలు సినిమాలు ఉన్నాయని, వాటిని పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు. అయితే కేంద్ర మంత్రి పదవిపై సురేష్ గోపి అసంతృప్తిగా ఉన్నట్లు వస్తున్న వార్తలకు కేరళ బీజేపీ అధ్యక్షుడు కె సురేంద్రన్ ఖండించారు. కేరళ మీడియాను ఆయన తప్పుపట్టారు. కొందరు జర్నలిస్టులు కేరళ బీజేపీ యూనిట్ పై దుష్ప్రచారం చేస్తున్నట్లు ఆరోపించారు. త్రిశూర్ లోక్సభ స్థానం నుంచి సురేష్ గోపిని ఓడించాలని కేరళ బీజేపీ యూనిట్ ప్లాన్ చేసినట్లు మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేసినట్లు కూడా సురేంద్రన్ ఆరోపించారు. ఆదివారం రోజున కేంద్ర సహాయ మంత్రిగా సురేష్ గోపి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. సురేష్ గోపిపై జరిగిన ఫేక్ న్యూస్ ప్రచారాన్ని ఓటర్లు తిప్పికొట్టినట్లు సురేంద్రన్ వెల్లడించారు. రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల నుండి తప్పుకోనున్నట్లు, తనపై కూడా ప్రచారం జరిగిందని, మీడియాకే తన బాధ్యతలను అప్పగించనున్నట్లు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.